ఒక పక్కా ప్రణాళికతో అటు ఎంపీసీ స్టూడెంట్స్ కానీ ఇటు బైపీసీ స్టూడెంట్స్ కానీ బేసిక్ గా నాకు రాదు అనే మాట స్టూడెంట్ దగ్గర నుంచి రానియకుండా నీకు వస్తుంది, నువ్వు చేయగలుగుతావు, ఇలా చెయ్యి, మీ బ్యాక్ బోన్, మీకు సపోర్ట్ చేసేటటువంటి డ్రైవింగ్ ఫోర్స్ మేమందరూ ఉన్నాము అని ప్రతి క్లాస్ లో ప్రతి టీచర్ ప్రతిరోజు మాట్లాడితే అదొక తలాస్తు. స్టూడెంట్ ఎవడో అప్పుడు దే స్టార్ట్ ఆఫ్ డూయింగ్ ద వర్క్ అండి. చిన్న చిన్న డౌట్స్ ఉన్నా మనం నవ్వుతూ అలా ఏమవుదామని చెప్తారా, లేదు ఇవందరికి కామన్ గా డౌట్స్ ఉన్నాయి, మళ్ళీ నేను బోర్డు మీద టీచ్ చేస్తాను, లేదు అసలు 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ కి వచ్చేటప్పుడే సబ్స్టాండర్డ్ గా ఉంటే వెంటనే ఇంటర్మీడియట్ స్టార్ట్ చేసి అటాక్ చేసి టకటగా సిలబస్ అవగొట్టాము, సిలబస్ అయింది అనే భావన అనేది లేకుండా ముందు స్టూడెంట్స్ బెనిఫిషియల్ గా వాళ్ళు బెనిఫిట్ పొందాలి, వాళ్ళు సబ్జెక్ట్ లో డెవలప్ అవ్వాలంటే ముందు చేయాల్సింది ఏంటంటే వాళ్ళ సెట్ బ్యాక్స్ ఏంటో గమనించి వాటి మీద కనీసం ఒక 2 months అండి 10th క్లాస్ అయినాక ఇంటర్మీడియట్ సిలబస్ స్టార్ట్ చేసిన ముందే మనం వాళ్ళకి కావాల్సినటువంటి అకాడమిక్ పరంగా ఏదైతే ఉందో అది మనం ఇవ్వగలిగితే అప్పుడు వాడు వెంటనే ఒక 2 days లోనే వాళ్ళ పేరెంట్స్ ని పిలిచి, సార్ డాడీ నేను ఎంపీసీ గ్రూప్ తీసుకొని మెయిన్స్ కి రెస్ట్రిక్ట్ అవుతా, లేదు నేను బైపీసీ తీసుకొని నీట్ లేదా అట్లీస్ట్ వెబ్సైట్ లో అయినా ర్యాంక్ తెచ్చుకుంటా అనేటటువంటి ఒక క్లారిటీ పేరెంట్స్ కి మాకు ఇవ్వడం జరుగుతుంది. అదెంత బెనిఫిషియల్ అంటే ఈ 2 years వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ స్టూడెంట్ చూస్ చేసుకున్న పాత్ లో ట్రావెల్ అయ్యి వాళ్ళు అనుకున్న టార్గెట్స్ రీచ్ అవుతారు.